అంటే బాగా నమ్మిస్తే మోసం చేయడం అల్కగా అవుతుంది. నమ్మకం అనేది లేకుంటే మోసం అనేదే ఉండదు. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నమ్మకాన్ని నీడలాగానే మోసము దాని ఎంబడే ఉంటుంది. ఆ నమ్మకం కలిగించడానికి ఎక్కువ ఎవరైనా ప్రయత్నం చేస్తే ఒక్కటికి 2 సార్లు మనము కొంచెం జాగ్రత్తగా చూడాలి. నమ్మిస్తే బాగా మోసం చేయగలుగుతారంట, నమ్మియాలంట ఫస్ట్. కానీ బాగా నమ్మించారు సార్. మరి మమ్మల్ని ఓటర్లను మాత్రం బాగా నమ్మించారు. ఓటర్లనే ఉంది, మా రాజగోపాల్ రెడ్డి సార్ని కూడా నమ్మించారు. మీరు మంత్రి పదవి ఇస్తాను ఎట నమ్మించారు, మమ్మల్ని కూడా బాగా నమ్మించారు. అసలు మొత్తానికైతే 2500 ఇస్తాంటివి నమ్మిస్తేవి, ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తాంటి, ఉన్నోనికి ఇచ్చినావు లేనునికి అల్ల కూడా నమ్మిస్తేవి, కళ్యాణ లక్ష్మి అంటే తులం బంగారం అంటే వాళ్ళ కూడా నమ్మిస్తేవి ఇయ్యకపోతివి, రైతులకు 15,000 అంటివి అల్ల కూడా నమ్మిస్తేవి ఇయ్యకపోతివి, వికలాంగులకు స్కూటీ లాంటివి అది కూడా నమ్మిస్తేవి ఇయ్యకపోతివి, లేబర్ పని చేసుకున్న వాళ్ళకు 250 గజాల ప్లాట్ అంటే వాళ్ళ కూడా నమ్మిస్తేవి ఇయ్యకపోతివి. ఇంత మంచిగా ఎట్లా నమ్మిస్తారు సార్ అసలు మీరు? కానీ ఓటర్లని నేను నమ్ముకున్న వాళ్ళని ఇంత ఘనంగా నమ్మించారు కదా. కానీ ఆ నమ్మకం పోయిందనుకో పుట్టగతులు లేకుండా పోతావు నువ్వు.